ఎన్టీఆర్ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, లేదా మోడీ గారు కానీ, ఇంకా అనేక మంది నాయకులతో పోల్చుకుంటే ఒక్క నందమూరి తారక రామారావు గారు మాత్రమే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని 9 నెలలు అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టక మునుపు ఈ రాష్ట్రంలో రాజకీయ పదవులన్నీ పెద్ద పెద్ద భూస్వాములకు, కోటీశ్వరులకు మాత్రమే వచ్చాయి. మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతోమంది యువకులు, నిరుద్యోగ యువకులు, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ అవకాశాలు కల్పించారు. నిజంగా మేమందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. ఒక మహానాయకుడు ఈరోజు తెలుగుగంగా ఇక్కడ కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుందంటే అది ఎన్టీ రామారావు గారి పుణ్యం అని చెప్పని కూడా తెలియజేస్తుంది. మరి రాయలసీమకే తలమానికైనా సిమ్స్ హాస్పిటల్ నెలకొల్పడం అంటే జరిగిందంటే అది ఎన్టీ రామారావు గారి హయాంలోనే జరిగింది. అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీని స్థాపించి మహిళలకి ప్రత్యేకమైన ఒక యూనివర్సిటీని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీని స్థాపించారు. మరి ఆయన జయం ఈ రాష్ట్రంలో కూడు గుడ్డ గూడు మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, అందరూ పట్టిన అన్నం తినాలని చెప్పని కిలో 2 రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు.